తెలుగు ఉపాధ్యాయుడు పాఠాలు సరిగ్గా చెప్పడం లేదని గుంటూరు జిల్లా పెదరావూరు జెడ్పీ పాఠశాల విద్యార్థులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తెలుగు ఉపాధ్యాయుడిని మార్చాలంటూ విద్యార్థులు కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. సార్ చెప్తుంటే మాకేం అర్థం కావట్లేదు. యారాలవర్ దగ్గర బండిరా రాశారు వాయితే. ఇదేంటి సార్ అని అడిగితే ఇది మా భాష అని చెప్తున్నారు. సార్ మాకు తెలుగు సార్ని మార్చండి. మాకు తెలుగు సబ్జెక్ట్ అర్థం కావట్లేదు. దాని గురించి అని మేము అడిగితే ఆయన కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. హెచ్ఎం టీచర్కి కంప్లైంట్ ఇస్తే ఆమె కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. మీకెందుకు, మీరు మూసుకొని కూర్చోండి అంటున్నారు. అందుకని మేము మా పేరెంట్స్ని తీసుకొచ్చాము. ఆ పేరెంట్స్ని తీసుకొచ్చినా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు. హాఫ్ అన్ అవర్ నుంచో పెట్టారు పేరెంట్స్ని. హెచ్ఎం టీచర్ పేరు పి సరళ, తెలుగు సార్ పేరు నాగేశ్వరరావు. తెలుగు అర్థం కావట్లేదని మా పిల్లలు లాస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నారు. అది వెళ్ళి మేము ప్రిన్సిపాల్ గారికి ఇప్పటికీ 2-3 సార్లు చెప్పాము. మేడం ఇట్లా మా పరిస్థితి మా పిల్లలకు అర్థం కావట్లేదంట అండి అని చెప్పాము. మేడం గారు ఏమన్నారంటే ఆయన రికమెండేషన్ మీద వచ్చారు, ఆయనకి మతి సిమితం సరిగ్గా ఉండదు అని చెప్పారు. మతి సిమితం లేని వాళ్ళని తీసుకొచ్చి మా పిల్లలకి చదువు చెప్పిస్తున్నారు. వచ్చే సంవత్సరం మా పిల్లలు 10వ తరగతి చదువుతారు. అప్పుడు కరెక్షన్ ఎక్కడో రాస్తారు ఎగ్జామ్స్, ఎవరో పేపర్లు దిద్దుతారు. అప్పుడు మా పిల్లల భవిష్యత్తు ఏంటి?